హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. రీసెంట్గా మా మరిది వాళ్ళ పాపది అన్నప్రాసన జరిగింది. బేసిక్గా మా ఇంట్లో ఏది జరిగినా ముందు ఉప్పలమ్మ తల్లికి చేస్తామన్నట్టు. అది చేసిన తర్వాతే మేము ఏ ఫంక్షన్ అయినా స్టార్ట్ చేయాలి. లేదు అంటే రియాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అది. పాప అన్నప్రాసన రోజు మార్నింగ్ ఉప్పలమ్మ తల్లికి పరవాన్నం చేసి ముందు ఇక్కడ అన్నం ముట్టించుకొని తర్వాత వేరే గుడికి వెళ్ళి ముట్టించుకున్నాము. ఇది ఆషాఢ మాసం కదా! అందుకని చెప్పి ఉప్పలమ్మకి చెయ్యలేదు. గ్రాండ్‌గా చేస్తారన్నట్టు. ఈ ఉప్పలమ్మ కళ్యాణం చేసేటప్పుడు ఆ గుడిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. అంతలా డెకరేట్ చేస్తారు గుడిని. ముందుగా ఈ పసుపు, కుంకుమ ఇవన్నీ చల్లి దేవత మీద ఆ తర్వాత పువ్వులు కూడా పెడతారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. ఎవరు ఒక్కరు చేయకపోయినా ఒప్పుకోదు. ఇది మా ఇంట్లో పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది అని నాకు తెలీదు. అందరూ ఇలా పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ పెట్టిన తర్వాత దీపారాధన చేస్తారు. దీని తర్వాత ధూపం ఇస్తారు. పాప అన్నప్రాసన ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. తనే మా బుజ్జి పాప. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.